నమస్కారం. ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్లో సెటిలర్లు, వలస వచ్చిన వారు, సీమాంధ్రులు, తెలుగేతర ప్రజలు అంటూ చర్చ జరుగుతున్న తరుణంలో ఐక్యరాజ్య సమితి వలసల మీద తయారు చేసిన నివేదిక విడుదలైంది. ఈ నివేదిక ప్రకారం 2011 సంవత్సరంలో భారతీయుల్లో 40 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేస్తున్నారు. అంటే దేశ జనాభాలో 3వ వంతు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. ఇలా వలస వెళ్లే వారి సమస్యలపై ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని ఐక్యరాజ్య సమితి సిఫార్సు చేసింది. వలస వెళ్లే వారిలో 70% మంది మహిళలు. వలస ప్రాంతంలో కఠిన పని పరిస్థితులు, ఆకర్షణతో కొన్ని వలసలు, గత్యంతరం లేక కొన్ని వలసలు. వలస వెళ్లిన వారికి సంక్షేమ పథకాల్లో సమస్యలు. వలస వెళ్లే వారిలో 70 నుంచి 80% మంది మహిళలే ఉంటున్నారు. ఇందులో పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్లే మహిళల సంఖ్యను కూడా చేర్చారు. అందువల్లనే ఈ వలస వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా వలస వెళ్లే మహిళలు దోపిడీకి గురికావచ్చని, పనిచేసే స్థలంలో కఠిన సమస్యలు ఎదుర్కోవచ్చని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తున్నది. ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లడం పురోగతికి సంకేతంగా చెబుతారు. కానీ ఇందులో పుష్ ఫ్యాక్టర్లు, పుల్ ఫ్యాక్టర్లు ఉంటాయి. అంటే కొత్త ప్రాంతాల ఆకర్షణల వల్ల వలస వెళ్లడం ఒకటైతే, ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో పరిస్థితులు సజావుగా లేకపోవడం వల్ల గత్యంతరం లేక వలస వెళ్లడం రెండోది. ఇలా వలస వెళ్లిన వారిలో మెరుగైన జీవితం కోసం వెళ్లేవారే ఎక్కువగా ఉండవచ్చు. వలస వెళ్లిన వారికి కొత్త ప్రాంతాల్లో అస్తిత్వం, గుర్తింపు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారు చాలా సందర్భాల్లో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు చాలా సందర్భాల్లో వీరికి అందడం లేదు. దేశవ్యాప్తంగా ఆధార్ కార్డును ప్రవేశపెట్టడం వల్ల భవిష్యత్తులో ఈ పరిస్థితుల్లో కొంత మార్పులు రావచ్చు. ఆధార్ గుర్తింపు కార్డు వ్యవస్థ పటిష్టమైతే ఎవరైనా ఎప్పుడైనా దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు. సంక్షేమ పథకాల అమలుకు నగదు బదిలీ పద్ధతిని అనుసరిస్తే వలస వెళ్లే వారి సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. దేశంలో ఎక్కడున్నా వలస వెళ్లే వారికి నగదు ప్రయోజనాలు అందుతాయి. వలస వచ్చిన వారికి సాధారణంగా కఠినతరమైన, ప్రమాదకరమైన పనులను అప్పగిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాల్లోనూ వ్యర్థ పదార్థాలను తొలగించడంలోనూ వీరి సేవలను ఉపయోగిస్తున్నారు. లేకుంటే సెక్యూరిటీ గార్డులుగాను, ఇళ్లలో పనివారుగాను వీరు చేరుతున్నారు. వారిలో చాలామంది గత్యంతరం లేక వలస వచ్చినవారు. వలసల వల్ల ఆర్థిక వ్యవస్థలకు మేలు. 1,00,000 కోట్ల ఇంటికి చేరుస్తున్న వలస పనివారు. బీహార్ నుంచి వలసలు ఎక్కువ. బీహార్ జీడీపీలో 10% వలస వెళ్లిన వారి పుణ్యమే. వలసల వల్ల పెరుగుతున్న మురికివాడలు. వలస వెళ్లేవారు ఆర్థిక వ్యవస్థకు అపారమైన మేలు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇలా వలస వచ్చిన వారు తమ కుటుంబ సభ్యులకు ఏటా 70,000 కోట్ల రూపాయల నుంచి 1,20,000 కోట్ల రూపాయల వరకు నిధులను పంపిస్తున్నారు. బీహార్ వంటి రాష్ట్రం నుంచి వలసలు ఎక్కువ. దేశంలో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా బీహార్ నుంచి వలస వచ్చిన వారు కనిపిస్తారు. వీరు తమ సొంత రాష్ట్రానికి పంపించే నిధులు ఆ రాష్ట్రంలోని జీడీపీలో 10% మేర ఉన్నాయి. 20 కోట్ల జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కు వలస వచ్చిన వారి ద్వారా రాష్ట్రం జీడీపీలో 4% లభిస్తున్నది. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్నందున వలసలు కూడా అంతే వేగంగా పెరుగుతాయని అంచనా. ఈ వలస వచ్చిన వారికి ఉపాధి, నివాస సౌకర్యాలను కల్పించడానికి ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. పట్టణాల్లో మురికివాడల సంఖ్య పెరగకుండా చూడాలంటే వలస వచ్చిన వారికి తగిన వసతులు కల్పించాల్సి ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా 74 కోట్ల మంది వలసలు వెళ్తుంటే ఇండియాలోనే 40 కోట్లు అంతర్గతంగా వలసలు వెళ్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్నది. చైనాలో ఉత్పత్తి రంగం విపరీతంగా పెరుగుతున్నందున అందులో పనిచేయటానికి గ్రామాల నుంచి 22 కోట్ల మంది వలస వెళ్తున్నారు. కానీ ఇండియాలో మాత్రం వలస వెళ్లిన వారు ప్రమాదకరమైన పనులు చేస్తూ జీవితాలను గడపవలసి వస్తున్నది. ఇండియా నుంచి విదేశాలకు వలస వెళ్లిన వారు 1,14,00,000 మంది ఉన్నట్లు అంచనా. అలా వెళ్లిన ప్రవాస భారతీయులు ఇండియాకు భారీగా నిధులు పంపిస్తున్నందున వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కానీ దేశంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారిని ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు లేవు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజల వలసల నివారణకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న వాదన కూడా ఉంది. ఉపాధి కోసం వలసలు, చదువుకు తగిన ఉద్యోగం రాక వలసలు, పెరుగుతున్న ఫ్లోటింగ్ పాపులేషన్, గుర్తింపు లేని వలస వచ్చిన వారు, తాము నివసించే ప్రాంతాల్లో పనులు దొరక్కపోవటం వల్ల ఇతర ప్రాంతాలకు చాలా మంది వలస వెళ్తుంటారు. తమ చదువుకు తగిన ఉపాధి తమ ప్రాంతంలో లభించకపోవటం వల్ల కూడా ఈ వలసలు జరుగుతాయి. కోస్తా ప్రాంతం నుంచి హైదరాబాద్కు వలస వచ్చేవారిలో అత్యధికులు కొద్దిగా చదువుకొని ఉపాధి అవకాశాల కోసం చూస్తున్నవారే. రాయలసీమ నుంచి వలస వచ్చిన వారు సాధారణంగా రకరకాల వృత్తి పనులు చేసుకోవటానికి వచ్చిన వారే. ఉపాధి లభించినప్పుడు పట్టణాల్లో పనిచేసి, పని లభించినప్పుడు వారి స్వగ్రామాలకు తరలిపోతుంటారు. ఇలా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తూ వస్తూ ఉండే జనాన్ని ఫ్లోటింగ్ పాపులేషన్ అని వ్యవహరిస్తారు. వీరినే తాత్కాలిక అతిథులుగా కొందరు నాయకులు అభివర్ణిస్తున్నారు. వీరిని సెటిలర్స్ అని, అవుట్ సైడర్లని స్థానికులు వ్యవహరించడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో వారికి స్థానికంగా చట్టపరమైన హక్కులు, సామాజిక రక్షణ లభించడం లేదు. వలస వచ్చిన వారు సాధారణంగా చౌకగా శ్రమశక్తిని అందిస్తారు. ప్రమాదకరమైన పనులు చేస్తుంటారు. అయినా సమాజంలో వీరికి తగిన గుర్తింపు ఉండదు. నిజానికి ప్రపంచంలో మహానగరాలన్నింటినీ వలస వచ్చిన ప్రజలే నిర్మించారు. వాటిని సుసంపన్నం చేశారు. వలస వచ్చిన వారి దేశమైన అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని సంపాదించింది. ఆర్థికంగా ప్రపంచాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆశిస్తున్న చైనా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలను ప్రోత్సహిస్తున్నది. పల్లెల నుంచి వలసలను ప్రోత్సహిస్తున్న చైనా ప్రభుత్వం పలు రంగాల్లో విజయం సాధించిన వారు వలస వచ్చిన వారే. ముంబై నగరం వలస వచ్చిన వారు నిర్మించినది. గత 30 సంవత్సరాల్లో చైనాలో 10 కోట్ల మందికి పైగా గ్రామీణులు వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చి పారిశ్రామిక పట్టణాలకు చేరినట్లు అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిణామం జరుగుతున్నది. రానున్న 25 సంవత్సరాల్లో ఇండియా జనాభాలో 70% మంది పట్టణాల్లో నివసిస్తారని అంచనా. అమెరికా ప్రపంచంలోని ప్రతిభావంతులను ఆకర్షించి ఆర్థిక మహత్తర శక్తిగా రూపొందింది. ప్రపంచంలోని మహానగరాలన్నీ తమకు అవసరమైన నైపుణ్యాలను ఆకర్షించి వృద్ధి చెందుతాయి. అలా ఆకర్షితులైన వారిలో అర్హులను అంతలమెక్కిస్తాయి. బాలీవుడ్లో అగ్రస్థాయికి చేరిన అమితాబ్ బచ్చన్ కుటుంబం వలస వచ్చిన కుటుంబమే. శివసేన నాయకుడు బాల్ ఠాక్రే కుటుంబం కూడా వలస వచ్చిన కుటుంబమే. ముంబై ప్రపంచంలోనే కీలకమైన స్టాక్ మార్కెట్ కేంద్రంగా తయారైంది. వజ్రాల వ్యాపారం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో దూసుకుపోతున్నది. దేశంలోని ప్రముఖ కార్పొరేట్లకు ముంబై కేంద్ర స్థానంగా ఉంది. ఇటువంటి నగరానికి సేవలందించడానికి అనేక లక్షల మంది అవసరం ఉంటుంది.
వీరు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి వలస వచ్చి ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. అటువంటి వారు ఏ రాష్ట్రానికి చెందినవారు, ఏ ప్రాంతం వారు, ఏ భాష మాట్లాడతారు అని చూడకుండా కేవలం వారి నైపుణ్యాల ఆధారంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్లో కూడా ఇదే జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటికి చేరుతున్న తరుణంలో ఆ జనాభాకు వివిధ సర్వీసులు అందించడానికి, స్వయం ఉపాధి కల్పించుకోవడానికి ఎందరో వలస వస్తారు. ఈ వలసలను ఎవరూ ఆపలేరు. రాజ్యాంగం దేశ పౌరులకు ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పరచుకుని తమకు ఇష్టమైన పనిని చేసుకోవడానికి హక్కు కల్పించింది. నగరాల అభివృద్ధికి వలస వచ్చిన వారే ప్రేరకులు. హైదరాబాద్ నిర్మాణంలో పలు జాతుల పాత్ర. ఉత్తి చేతులతో వచ్చి కోటీశ్వరులైన వారు ఎందరో. వజ్రాలు, ఆభరణాలు చౌకగా కొని కోట్లకు పడగెత్తారు. దేశంలోని మహానగరాలైన ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల అభివృద్ధికి వలస వచ్చిన వారే ప్రేరక శక్తులు. ముంబై అభివృద్ధిలో గుజరాతీలు, రాజస్థానీలు, పార్సీలు, మార్వాడీలు ఎంతో కీలక పాత్ర వహించారు. ముంబై జనాభాలో 18% గుజరాతీయులే. వీరి ఆధిపత్యంపై ముంబై ప్రజలు అప్పుడప్పుడు ఫిర్యాదు చేస్తూనే ఉంటారు. ఈ నగరానికి వైట్ కాలర్ సర్వీసులు అందించేవారిలో మద్రాసీలు ఎక్కువగా ఉంటే భవన నిర్మాణంలో తెలుగువారు కీలక పాత్ర వహించారు. హైదరాబాద్ నిర్మాణంలో ముస్లింల పాత్ర ఎంత ఉందో హిందువుల పాత్ర కూడా అంతే ఉంది. తెలుగువారి పాత్ర ఎంత ఉందో తెలుగేతరుల పాత్ర అంతే ఉంది. ఉత్తరాది నుంచి కాయస్థులు, మార్వాడీలు, అగర్వాలులు, జైన్లు, పార్సీలు, కచ్ ముస్లింలు, బొహారా ముస్లింలు అపారంగా తరలివచ్చారు. ఒకప్పుడు రాజస్థాన్, గుజరాత్ల నుంచి అన్నమో రామచంద్ర అంటూ ఉత్త చేతులతో కాలినడకన వలస వచ్చిన వారు వీరిలో ఎందరో ఉన్నారు. అక్కడ కరువులను, విదేశీ దండయాత్రలను తట్టుకోలేక ఇక్కడకు కాందిసీకులుగా వచ్చారు. వీరందరూ చార్మినార్, గుల్జార్ హౌస్, పత్తరగట్టి ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారు ప్రస్తుతం కోఠి, అబిడ్స్, అమీర్పేట్లలో షాపింగ్ కాంప్లెక్స్లు, షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ చర్య తర్వాత నైజాం వారసుల నుంచి వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన వస్తువులు, అపూర్వమైన వస్తువులను చౌకగా కొని విదేశాలకు దొంగతనంగా ఎగుమతి చేసి చాలా మంది కోట్లకు పడగలెత్తారని తెలంగాణ చరిత్రకారులు నమోదు చేశారు. నైజాం భవనాల్లో పనిచేసే నౌకర్లు, చాకర్లు దొంగతనంగా ఎత్తుకువచ్చిన సామాన్లను వీరు అతి తక్కువగా కొని మారుబేరాలు చేసేవారు. దేశ విభజన తర్వాత పంజాబీలు, సిక్కులు కట్టుబట్టలతో హైదరాబాద్కు చేరుకున్నారు. వ్యాపారాలు, పరిశ్రమల్లో స్థిరపడ్డారు. శూన్యం నుంచి అద్భుతాలు సృష్టించారు. కరాచీ బేకరీ, డన్లప్ టైర్స్ వీరివే. వీరు గౌలిగూడ, బహదూర్పురాల్లో పెద్ద పెద్ద గురుద్వారాలు నిర్మించుకున్నారు. పంజాబీలు, సిక్కులు హైదరాబాద్ సంస్కృతిలో పాలలో నీళ్లలా కలిసిపోయారు. హైదరాబాద్కు వచ్చిన బెంగాలీలు, తమిళులు. రైల్వేలలో తమిళుల సంఖ్య ఎక్కువై దశలవారీగా హైదరాబాద్కు వలసలు. తాజాగా సీమాంధ్ర ప్రాంతాల నుంచి వలసలు. బెంగాలీలు, తమిళులు కూడా హైదరాబాద్లో పెద్ద సంఖ్యలోనే స్థిరపడ్డారు. బ్రిటిష్ రెసిడెన్సీ కాలంలో తమిళులు సికింద్రాబాద్లో స్థిరపడి ఉద్యోగాలలోనూ, న్యాయవాద వృత్తుల్లోనూ రాణించారు. రైల్వేలు బ్రిటిష్ పరిపాలనలో ఉన్నందున సికింద్రాబాద్ రైల్వే ఉద్యోగాలలో తమిళులు అధిక ఉద్యోగాలను ఆక్రమించుకున్నారు.
రోహెల్ఖండ్ నుంచి రోహిల్లాలు, మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ నుంచి బొందిలీలు, ఉత్తర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారే. ఔరంగజేబ్ దండయాత్రలో భాగంగా ఇక్కడికొచ్చిన లోద్ రాజ్పుత్ క్షత్రియులు పునరాపూర్, ధూల్పేటలో స్థిరపడ్డారు. దేశ దిమ్మరులుగా వచ్చిన పార్థీయులు కూడా హైదరాబాద్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వీరిని పిట్టలోళ్ళు అని కూడా అంటారు. తొలుత వీరిని నగరంలో ప్రవేశించనీయలేదు. రాజపుత్రుల పతనం తర్వాత ఉప్పు అమ్ముకుంటూ దేశ సంచారం చేసిన బంజారాలు తొలుత బంజారాహిల్స్ ప్రాంతంలో స్థిరపడ్డారు. వీరే కాకుండా మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ చేరుకున్నారు. బహ్మనీ సుల్తాన్ కుతుబ్ షాహీ కాలంలో ఇరాన్, ఇరాక్, అరబ్, టర్కీ దేశాల నుంచి ఎందరో దక్కన్కు తరలివచ్చారు. వీరందరినీ అపాకీలు అనేవారు. స్థానికులను ముల్కీలు అనేవారు. ముల్క్ అంటే దేశం, ముల్కీలంటే దేశీయులని అర్థం. ముల్కీ ప్రాతిపదికగా హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమాలు జరిగిన విషయం తెలిసిందే. నైజాం రాజుల కాలంలో పఠానులు, ఆఫ్ఘన్లు, టర్కీలు, అరబ్లు, చావుష్లు హైదరాబాద్ పాతనగరంలో స్థిరపడ్డారు. చావుష్లు ప్రధానంగా యెమెన్, ఇథియోపియా దేశాలకు చెందినవారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు ఉత్తరాది నుంచి అనేక మంది ప్రజలు కాందిశీకులుగా వింధ్య పర్వతాలు, నర్మదా నది దాటి హైదరాబాద్ చేరుకున్నారు. దాంతో హైదరాబాద్ మినీ భారతదేశంగా మారిపోయింది. సహజీవనం హైదరాబాద్ సంస్కృతి. 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం. అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ఉద్యమ శాఖ. జంట నగరాల్లో 16 గంటల కర్ఫ్యూ. ప్రాణ నష్టం, అరెస్టులు. 1969లోనూ హింసాత్మక సంఘటనలు, ప్రాణ నష్టం. ఎవరిని కలిసినా వారి నుండి నేర్చుకున్నాం, పరాయి వారిని కూడా మావారిగా చేర్చుకున్నాం అనేది హైదరాబాద్ సంస్కృతి. ఇటువంటి హైదరాబాద్లో కూడా 1952లో గైర్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమం జరిగింది. తెలంగాణలోని అన్ని ముఖ్య పట్టణాల్లోనూ ఈ ఉద్యమం వ్యాపించింది. జంట నగరాల్లో 16 గంటల కర్ఫ్యూ విధించారు. 18 మంది ప్రజలు చనిపోయారు. వందలాది మందిని అరెస్టు చేసిన తర్వాత ఉద్యమం ఆగిపోయింది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే 1948 పోలీస్ యాక్షన్ తర్వాత సర్కారు ఆంధ్ర నుంచి ప్రజల వలస ప్రారంభమైంది. తెలంగాణ అంతటా గుంటూరు పల్లెలు పేరుతో చిన్న చిన్న గ్రామాలు ఏర్పాటయ్యాయి. నీళ్లున్న చోట, తరి భూములు ఉన్న చోట ఈ వలసల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. 1980వ దశకం తర్వాత వైట్ కాలర్ ఉద్యోగాలకు సర్కారు ఆంధ్ర నుంచి రాకపోకలు ఎక్కువయ్యాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విస్తరించిన తరువాత ప్రతిభ ఆధారంగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఆ ఉద్యోగాల్లో సీమాంధ్ర ప్రాంతం వారు ఎక్కువగా ఉన్నారన్నది తెలంగాణ ప్రాంతం వారి ఆరోపణలు. (1969) నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 360 మంది చనిపోయారని, లెక్కలేనంత మంది వికలాంగులు అయ్యారని తెలంగాణవాదులు చెబుతుంటారు. గత 10 సంవత్సరాల్లో జరిగిన ఉద్యమంలో కూడా 1000 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని నాయకులు పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమావేశమై రాష్ట్ర భవిష్యత్తు, హైదరాబాద్లో నివసించే ప్రజల భవిష్యత్తును నిర్ణయించడానికి కసరత్తు చేస్తోంది. ఉమ్మడి శ్రమతో నిర్మించిన హైదరాబాద్లో తమకు శాశ్వత హక్కు కావాలని సీమాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనివార్యంగా జరుగుతున్న వలసలు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల, హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరగటం వల్ల ఇక్కడికే వలసలు ఎక్కువగా ఉన్నాయి. వలస వచ్చిన వారికి రక్షణ కల్పిస్తామని ఢిల్లీ నుంచి గల్లీ వరకు రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్నారు.
రాజ్యాంగం కల్పించాల్సిన రక్షణ రాజకీయ పార్టీలు కల్పిస్తాయా? ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఇవాల్టి ఫోకస్. రేపటి కార్యక్రమంలో మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.